ఇప్పుడు చిన్నప్పటి నుంచి పాటలు సినిమాలలో వింటుండే, ఆ సినిమా పాటలు కూడా నేను వాడుతుండే అని అన్నావు కదా. అంటే అవి చూసినాకనే నేను కూడా వాడాలి అనే పాట, ఆ సింగర్ ఇట్లా ఎవరైనా ఉన్నారా? అంటే నీకు అగో వాళ్ళు వాడుతున్నారు అట్లా వాడాలని ఇన్స్పిరేషన్ అంటే అర్థమైందా? అంటే అగో వాళ్ళ లెక్క నేను వాడాలి అని ఏమన్నా అనిపించింది? ఎవరైనా ఉన్నారా అట్లా? కొండన్న వనపర్తి కొండన్న ఉంటాడు చూడు, అన్న ఇల్లు విడిసి పోయావే పల్లె దాటి పోయావే కట్టుకున్నవానికి దూరమైనవే కన్నవాళ్ళు ఏడుస్తున్నారే అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినవే రారే 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 రే. ఈ పాట చాలా మంచిగా ఉంటది. ఆ అన్నను చూసి నేను పాడుతా, అన్న మంచిగా పాడిండు. నేను ఫస్ట్ బర్రెలు కాస్తుంటే అన్నట్లు, అన్న గొర్రెలు కాసారు, నేను బర్రెలు కాసిన ఇద్దరు ఫేమస్ అయింది ఇప్పుడు. అయితే నేను అనుకుంటుంటే చదువుకుంటే ఆడ ఈ పాడనిస్తారేమో అని అనుకుంటుంటే, చదువుకుంటేనే పాడనిస్తారు అనుకున్నా అన్నను చూసిన. అయితే ఏమంటారు రారే రారే అని అందమైన అవునా అన్న గోర్లు కాసుకుంటూ వాడిండు. మరి అన్నకు చదువు రాదు, మరి నేనెందుకు వాడరాదు, నేను వాడతా. ఇంకా ఆ పట్టుదల నేను వదలలే. ఇక ఎవరన్నా ఇచ్చింటే బాగుండే, నేను పోయి పాడతా, ఇచ్చింటే బాగుండే. ఇంకా అది అట్లా బాగా నాకు పిచ్చిలాగా ముదిరిపోయింది. పోయి పాడతా, నేను వాడతా, దేవుడా నాకు ఎప్పుడో అవకాశం ఇస్తావు, జనాలలో ఎప్పుడు పోయి పాడతా, నేను అట్లా అనుకునేదాన్ని. మంచిగా హిట్ వచ్చింది నీకు? హిట్ వచ్చిందమ్మా. ఇప్పుడు ఆ పాటలలో యాక్టింగ్ చేయాలి అన్నారు అనుకో, ఇప్పుడు నువ్వు పాడినావు, ఇప్పుడు ఎర్ర ఎర్ర రుమాలు వాడినావు, రేపు ఇంకో పాట నువ్వే వాడాలి, అలా నువ్వే యాక్టింగ్ చేయాలంటే చేస్తావా? చేస్తా, మా ఆయన దానికి చేస్తా. మీ ఆయన దానికి నువ్వే చేస్తావా? చేస్తా. ఎట్లా అసలు మీ ఆయన పాటకు నీకు ఎట్లా చేయాలనిపిస్తుంది యాక్టింగ్? అంటే ఏమన్నా అనుకున్నావా ఈ పాట ఇట్లుండాలి అని అనిపించింది ఏమన్నా? ఏం లేదమ్మా, కాకపోతే ఇంటే అది అవునా ఎక్కువ బాధగా ఉంటుంది రాసుకున్నట్ల, చాలా బాధ ఉంటుంది. ఈ పాట విన్నావా ఎంతమంది ఏడుస్తారు ఈ కొండన్నది, కన్న వాళ్ళు ఏడుస్తున్నారే అట్లా, దాంట్లో ఎంత ఇదవుతుంది అన్న పాట గింతే వస్తుంది నాకు. దాన్ని ఎక్కువ పట్టుకోలేను నేను, ఎక్కువ ఏడుస్తా పాట, కానీ ఇంటే ఏడుస్తా. అది పట్టుకుందాం అది చేద్దాం అన్న వాళ్ళ భార్య గురించి మస్తు ఏడుస్తాడు కదా. ఇంకా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఎప్పుడు నేను దీన్ని పట్టుకుంటా అన్నప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది. ఇక నాకు పాట మీద కొంచెం పోతుంది, దానికి ఎమోషనల్ అవుతావు, బాధపడుతావు. ఆ పాట పట్టుకునికి దాన్ని మాత్రమే పట్టుకోండి నేను. ఈనాలే పట్టుకున్నాలే వెనక చీర ఎడతాం, మళ్ళీ నేను అట్లా అనుకుంటా వెనక చీర ఎడతాం, ఇదైతే పాట పట్టుకుంటా. మనం ఎంత ధైర్యం తెచ్చుకో ఇంకా అది అట్లనే ఇంకా ఆ నోరుగిట రాదు. ఇక ఓ అనకన్నా ఇది అయిపోతుంది. ఇక ఇంకొంచెం రాగం ఎత్తి తీసినా కానీ ఇంకా నాకు ఆగుతలేదు. ఇక బయటికి బాధ చాలా అవుతుంది.